గురువుగారు ఒక పని మీద వెడుతున్నారు అంటే గురువుగారు ఏది పట్టుకొని వస్తారు, పట్టుకుంటాడు. గురువుగారు వేదిక మీదకి వచ్చారు, తాను ఎక్కుతాడు. గురువుగారు ఏదో పుస్తకం పెట్టుకుంటారో ఆ పుస్తకం తీసి అక్కడ పెడతాడు. ప్రవచనం అయిపోయింది, ఆ పుస్తకం తీసుకుంటాడు, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని అప్పచెప్తాడు. అంటే గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది ఇక ఆయన చూసుకోడు, ఆ శిష్యుడు చేసేస్తుంటాడు. ఆయనకప్పుడు ఆ అవసరం కన్నా ఆయన గుర్తొస్తాడు, ఏడివాడు అని. అంటే అంతగా గురువు యొక్క మనసులోకి చేరిపోతాడు. గురువు అడుగు తీసి అడుగు వేస్తే ఒక్కొక్కసారి కొడుకు గుర్తురాడు. కొడుకు కన్నా ఆయనకి ఏమైనా అవసరం వస్తే వాడు ఉన్నాడా అని అతని పేరే గుర్తొస్తుంది. అంటే అంతగా గురువు మనసులోకి చేరిపోతాడు, గురువుని అనుగమిస్తాడు. గురువు అవసరాలు గురువు కన్నా ఆయనకే బాగా జ్ఞాపకం ఉంటాయి. ఇది గురువుగారి అవసరం, ఇది గురువుగారికి చెయ్యాలి కదా, అనుగమించి చేస్తాడు. శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యుల వారిని ఉండేవారు. ఆయన పాపం ఎంత శుశ్రూష చేస్తుండేవారంటే ఒకప్పుడు శంకరాచార్యుల వారికి భంగధరం వ్యాధి వచ్చింది, ఆయన మీద ప్రయోగం చేశారు. లోకంలో అసూయాద్వేషాలు లేనిది ఇప్పుడు. ఆయన మీద ప్రయోగం చేస్తే భంగధరం వ్యాధి వచ్చి ఆయన బట్ట కట్టు కూర్చుంటే ఆసన భాగంలోంచి నెత్తురు కారిపోయి ఆ బట్టంతా నెత్తుడితో తడిసిపోయి పుల్లటి కంపు వస్తుండేది. కొంతసేపు పాఠం చెప్పి లేచి అంత నెత్తుటితో కూర్చోకూడదని ఆయన బట్ట విప్పి స్నానం చేసి వచ్చి పాఠం చెప్తుండేవారు. తోటకాచార్యుల వారు బట్ట పట్టుకెళ్ళి జాడించి ఆరేసి వస్తుండేవారు. ఒకరోజు ఆలస్యమైంది. పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఆ తోటకుడికి ఏమైనా పాఠం వచ్చాయి ఏమన్నానా, అర్థం చేసుకోగలడా, మొదలుపెట్టేయండి అన్నారు. శంకరాచార్యుల వారికి అర్థమైంది, ఓహో పద్మపాదాచార్యుల వారికి అహంకారం వచ్చింది, నేను బాగా పాఠం పట్టుకోగలనని. సాటి శిష్యుణ్ణి సహాధ్యాయిని చిన్నబరుస్తున్నాడని తోటకాచార్యుల వారు రాగానే అనుగ్రహ వీక్షణం చేశారు. అంతే. ఆయన సర్వజ్ఞుడై అప్పుడే విదిత కిల్లశాస్త్ర సుధా జల్లధే మహితోపనిషత్కదితార్థనిధే అని తోటకాష్టకం అన్న పేరుతో ఇప్పటికీ శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తుంటాం. అది తోటకాచార్యుల వారు చేశారు. కాబట్టి గురువుగారి యొక్క అవసరములను గుర్తించి అనుగమిస్తారు శిష్యులు. మూడవది దేహ శుశ్రూష. దేహ శుశ్రూష అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువుగారి కాళ్ళు పట్టడం, చేతులు పట్టడం దాన్ని తప్పని నేను అనను, కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఒకటి ఉంటుంది. గురువుగారి శరీరం తొందరగా పడిపోకుండా చూసుకుంటారు శిష్యులు. ఇప్పుడు గురువు శరీరం చాలా తొందరగా ఆయుర్దాయాన్ని ఎందుకు కోల్పోతుంది అంటే పాఠం చెప్పడం వల్ల కోల్పోతుంది. తన శ్వాసని వాడేస్తున్నాడు కదా, మరి అలా శ్వాసని నిరంతరంగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఆయన శరీరము తొందరగా రోగగ్రస్తం అవుతుంది, తొందరగా ఊపిరిల సంఖ్య పోతుంది. కాబట్టి ఎక్కువ కాలం దీర్ఘాయుష్మంతుడు కావలసిన వాడు అంతకన్నా తొందరగా వెళ్ళిపోతాడు. మరి ఆయన శ్వాస ఖర్చు పెట్టేస్తున్నాడుగా శిష్యులకు పాఠం చెప్పడంలో. ఆయన తన శ్వాసని ఖర్చు పెట్టి ఆయన శరీరము డస్సిపోతోందనుకోండి, తన పనులు తాను చేసుకుంటూ ఆయన పడిపోతే చెప్పేవాడు ఎవరు? భగవాన్ రమణుల్ని ఒకప్పుడు ఒక వ్యక్తి అడిగాడు. ఆయన ఎప్పుడో కానీ మాట్లాడేవారు కాదు, ఆయన అలా పడుకుని ఉన్నారు. ఎందుకో ఆ రోజు అనుగ్రహించారు. సూర్య నాగమ్మ గారు వెంటనే రాశారు అన్నగారికి లేఖ. ఆయన అన్నాడు, మీరేం మాట్లాడరు కదా, మీరు మౌనస్వామి, మీరు ఎప్పుడు మీలో మీరు ఆనందిస్తూ ఉంటారు, మీరు ఉండడం వల్ల లోకానికి ఏమిటి ఉపయోగం అని అడిగాడు. వెంటనే రమణులు ఒకటే మాట అన్నారు, గురువు శరీరమునందు ఉండడమే లోకమునకు ఉపకారం అన్నారు. ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడాడా గురువు? ఆయన శరీరమును విడిచిపెట్టేశాడు అనుకోండి, గురువుకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయనకి తెలుసు శరీరం నేను కాదని. అనుభవంలో ఉన్నవాడు, అద్వైతానుభూతి ఎందున్నవాడు, ఆయన వెంటనే కైవల్యానికి వెళ్ళిపోతాడు, కైవల్యాన్ని పొందుతాడు. కానీ శరీరమునందు గురువు లేడు కాబట్టి శిష్యులకు చెప్పేవాడేడి? ఆ శరీరం ఉంటే కదా మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? శిష్యులు నష్టపోతారు. అందుకే ఆ శరీరము తొందరగా పడిపోకుండా గురువు గారిని కాపాడుకుంటారు. అందుకే మీరు శంకరాచార్యుల వారి శరీరం పడిపోకుండా పద్మపాదాచార్యుల వారు కాపాడుకున్నారు. శ్రీశైల పర్వతం మీద శంకరాచార్యుల వారు మంచి ధ్యాననిష్టలో ఉండగా కాపాలికుడు వచ్చి కంఠాన్ని ఉత్తరించబోయాడు. వెంటనే మహానుభావుడు పద్మపాదాచార్యుల వారు నరసింహమంత్రం ఉంది కాబట్టి ఆయన తెలుసుకుని నరసింహమంత్రాన్ని ఉపాసన చేసి నరసింహ స్వరూపాన్ని పొంది ఒక్క దూకులో వచ్చి ఆ కాపాలికుడిని సంహరించి శంకరాచార్యుల వారిని కాపాడుకున్నారు. గురువుగారిని శిష్యులు ఎందుకు కాపాడుకుంటారు, ఆయన శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటారు అంటే నిజానికి ఆయన చాలా కాలం ఆ శరీరంలో ఉండాలని కోరుకుంటారు. కొడుకులు ఎలా కోరుకుంటారో
బిడ్డలు ఎలా కోరుకుంటారో శిష్యులు అలా కోరుకుంటారు. కోరుకుని ఆయన శరీరానికి బడలిక తగ్గించే ప్రయత్నం చేస్తారు. అలా బడలిక తగ్గిస్తారు కాబట్టి దేహ శుశ్రూష. ఇందులో చాలా గొప్ప విశేషం ఏమిటంటే అసలు గురు శిష్య సంబంధం అన్నదండి అదొక మహోత్కృష్టం. మేము గురువులం, ఆ గురువులం, ఈ గురువులం అని బోర్డు పెట్టుకున్న గురువు ఏం గురువు? నిజమైన గురు శిష్య సంబంధం చూస్తే ఆర్ద్రమైపోతుంది మనస్సు. కాంచీపురంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు ఎంత వృద్ధులైపోయారు. కాలు ఇలా మడుచుకోదు ఆయనకి. ఇప్పుడు కాలు కర్రలా అలాగే ఉంటుంది, అలాగే ఎక్కాలి ఆయన ఏదైనా ఎక్కితే. ఈ వయస్సులో ఈ స్థితిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏ రోజున బ్రహ్మీభూతులయ్యారో ఆ రోజున స్వామివారి ఆరాధనోత్సవం చేస్తారు. నేను ఆ ఆరాధనోత్సవానికి కాంచీపురం వెళ్ళా. వారికి నా యందు చాలా ప్రీతి. అది నేను చేసుకున్న అదృష్టం. చాగంటి కోటేశ్వరరావు వచ్చాడండి అన్నారు. అయ్యో రమ్మను 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 అన్నారు. అంతమంది మధ్యలోంచి వెళ్ళి నేను ఆ ముందు కూర్చున్నాను. కొన్ని కీర్తనలే పాడతారు ఆ రోజున, అన్ని కీర్తనలు చెయ్యరు. స్వామివారి బృందావనం ముందు కూర్చుని మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే అన్న కీర్తన పాడుతున్నారు. జయేంద్ర సరస్వతి స్వామివారికి కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి చొంగతో సహా ఇలా కారిపోయి ముద్దమందారంలా అయిపోయి ముఖం, గుండు మించి గుండెల మించి బట్ట జారిపోతే ఆ బృందావనం వంక చూసి ఇలా ఇలా అని ఇలా ఇలా కొట్టుకుంటూ నా గురువు మానస సంచరరి బ్రహ్మణి మానస సంచరరి అంటూ ఆ వయస్సులో ఆయన అంత ఉద్వేగపడిపోతుంటే నేను భయపడ్డాను. అయ్యి బాబోయ్ ఏమిటి ఇంత ఉద్వేగపడిపోతున్నారు. ఆ కీర్తనలు పాడిన తరువాత ఆయన ఎంత నీరసపడిపోయారు, ఎంత ఆనందం ఆ గురువు పేరు చెప్పేటప్పటికి. ఆ గురువు శరీరంతో ఉండాలని అంత పరిశ్రమిస్తారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరు చాలామందికి ఉంది. కంచిలో నడిచే దేవుడని ప్రఖ్యాతి వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క గురువు గారు మహాదేవేంద్ర సరస్వతి. మహాదేవేంద్ర సరస్వతి గురువు గారు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. గురువుగారికి మసూచి వ్యాధి వచ్చింది, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు. గురు శుశ్రూష కన్నా నాకు పీఠాధిపత్యం అక్కర్లేదని వెళ్ళి గురువుగారికి సేవ చేశారు. 13 రోజులే పీఠాధిపత్యం. గురువుగారు బ్రహ్మీభూతులయ్యారు, వెనక శిష్యుడు కూడా బ్రహ్మీభూతులైపోయారు, వదిలిపెట్టేశారు శరీరం. నా గురుసేవలో నాకు మసూచి వచ్చి శరీరం పడిపోయినా పర్వాలా, తప్ప నా గురువుగారి గదిలోకి వెళ్ళి ఆయన సేవ చెయ్యకుండా నేను ఉండలేను అని సేవ చేసి ఆయన కూడా శరీరం వదిలిపెట్టేస్తే అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపత్యంలోకి వచ్చి 100 ఏళ్ళు ఉన్నారు. అది గురువు యొక్క సేవ. అయితే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా ఏ గురువు కూడా నేను గురువునని కానీ, నేను అంత గురువునని కానీ, ఇంత గురువునని కానీ ఎక్కడా ఏ పటాటోపాన్ని ప్రదర్శించడం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పనా? భగవాన్ రమణులు ఒకసారి కూర్చుని ఉన్నారు అరుణాచలంలో. ఒక కాలు బాగా లావుగా ఉంటుంది. భగవాన్ రమణులు అని నేను అన్నప్పుడు అరుణాచల భగవాన్ రమణులు అని. ఆయనకి ఒక కాలు లావుగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి తేనె తుట్టెలో తేనెటీగలన్నీ వచ్చి ఒక కాలుని కురికిసి ఆయన కాలు కదపకుండా అలాగే ఉంచారు. పళనిస్వామి అని పక్కన అంతేవాసి అడిగాడు, ఎందుకు అలా కనిపించుకున్నారని అడిగాడు. నేను కొండ మీద నడిచి వస్తున్నప్పుడు ఈ కాలు తేనెటీగలు పట్టి ఉన్నటువంటి ఒక పొదకి నిష్కారణంగా తగిలింది. వాటి పట్టు కదిలింది, వాటి ఇల్లు కదిలింది. అవన్నీ లేచి తప్పు చేసిన కాలుని కరిచాయి. తప్పు చేసిన కాలు శిక్ష పొందాలి కదా, అందుకని ఇది శిక్ష పొందుతుంటే నేను అలా అనుభవించి వచ్చాను. ఇది అనుభవించింది. శ్రావణం పెట్టి ఆ తేనెటీగల ముళ్ళన్నీ పీకాడు పళనిస్వామి. ఆ కాలు చివరి వరకు అలాగే ఉండిపోయింది, లావుగా ఉండేది. ఒక హైకోర్టు జడ్జి గారు ఆయన కాళ్ళు చాపు కూర్చుంటే వచ్చి ఆయన గోచి పెట్టుకు పడుకునేవారు, గోచి పెట్టుకుని తిరిగేవారు. ఆ కాళ్ళు ఒత్తుతున్నాడు. ఆయన అన్నారు, ఎందుకు కాళ్ళు ఒత్తుతున్నారు అన్నారు. అంటే పుణ్యం కదా, మీరు గురువు గారు కదా. ఆహా అని ఒక నిమిషం ఆగండి అని ఆయన కాళ్ళు ఒత్తుకుంటున్నారు. అదేంటి మీరు ఒత్తుకుంటున్నారన్నారు. మీరే కదా చెప్పారు కాళ్ళు పట్టుకుంటే పుణ్యం అన్నారుగా, ఈ కాళ్ళు పట్టుకుంటే మీకు పుణ్యం అయితే నాకు మాత్రం వద్దు, నేను పట్టుకుంటానన్నారు. అంటే నిజంగా ఆ గురుభావన మనసు యందు నిలబడిపోయిన వ్యక్తులు ఏమీ కోరుకోరు.
వాళ్ళు నాకు ఇది జరగాలి, అది జరగాలి, ఈ పటాటోపం ఉండాలి, ఆ పటాటోపం ఉండాలి, వాళ్ళ మనసులో ఏముండదు. వాళ్ళు ఎప్పుడు నందతి నందతి నందచ్చేవ, పరమానందపడిపోతూ ఇప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, ఏ పద్యమో తలుచుకుంటూ, ఏ శ్లోకమో తలుచుకుంటూ, ఏ కీర్తనో తలుచుకుంటూ పరమానందపడిపోతూ ఆఖరికి శరీరము రోగగ్రస్తమైతే ఆ రోగాన్ని కూడా భగవంతుని యొక్క కథా సంస్మరణమునందు మర్చిపోతారు తప్ప నాకు ఈ శుశ్రూష చెయ్యండి అని మాత్రం వాళ్ళు అడగరు. అందుకే లోకంలో ఒక మాట ఉంది, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతంచాపి త్రయం అత్యంత దుర్లభం. 3 లోకంలో దొరకవు. స్వామి పుష్కరిణి స్నానం, వెంకటాచలంలో ఉన్న స్వామి పుష్కరిణి స్నానం కానీ సద్గురో పాదసేవనం, సద్గురువు నా కాళ్ళు పట్టండని ఎవ్వరిని అడగడు. నిప్పెడుతున్నాయి అనుకోండి, నిప్పెడుతున్నాయి సహజం, మరి వాళ్ళు తిరిగాం కదూ నిప్పెట్టకుండా ఎలా ఉంటాయి అని భరిస్తాడు, వహిస్తాడు, సహిస్తాడు తప్ప ఆయన ఓ శిష్యుడిని పిలిచి కాసేపు కాళ్ళు ఒత్తవోయ్ అని డాంబికంగా కాళ్ళు ఒత్తించుకోవడం అలా ఏం ఉండదు. గురువు అంటేనే సహనం, గురువు అంటేనే భరించేయడం. అయినప్పుడు అసలు ఎందుకు శుశ్రూష చేయించుకుంటాడు? అలాంటి గురువు యొక్క శుశ్రూష ఏ కారణం చేతనైనా చెయ్యగలిగాడు అనుకోండి, అది ఎందుకు చేయించుకుంటాడు అంటే ప్రేమ చేత కాదనలేక చేయించుకుంటాడు అంతే. అది దేహ శుశ్రూష. అర్జునుడు ద్రోణాచార్యుల వారికి అలా చేశాడు. మా గురువు గారు పరబ్రహ్మం, ఆయనకి చెయ్యడం కన్నా నాకు అదృష్టమే ఉంది. మీరు ఎదర కొన్ని వింటారు, గురువుగారు స్నానానికి వెడితే తాను వెళ్ళేవాడు అంటే గురువుగారికి కావలసినవన్నీ పట్టుకెడతాడు, మళ్ళీ గురువుగారు బట్ట స్నానం చేసింది పిడుస్తాడు, పట్టుకొస్తాడు, ఆరేస్తాడు. ఇంతకన్నా నాకు పరబ్రహ్మం యొక్క సేవ ఉంది, ఇది నా అదృష్టం అంటాడు. ఇది ఏదో మనసులో పెట్టుకుని గురువుగారి దగ్గర ఏదో పొందాలని చేసేది కాదు. గురుసేవ కన్నా నా జన్మకి అదృష్టం ఏముందని చేస్తాడు. ఇవి గురు శుశ్రూష అని పిలుస్తారు శాస్త్రంలో. అటువంటి సేవ చేసేవాడు కాబట్టి శశ్వద్గురు పూజాయత్నంబున బరగుచు సంప్రీతు చేసే భారద్వాజున్. అందుకని ద్రోణాచార్యుల వారు అర్జునుడి పట్ల ప్రీతి పొందాడు. కేవలం తన కాళ్ళు పట్టాడనో తనకి కూరలు తెచ్చాడనో కాదు. ఆ పరిణతి ఉన్నవాడు, తన యందు ప్రేమ ఉన్నవాడు, తనకన్నా ఇంకా లోకంలో ఎవరూ అక్కర్లేదు. ఒక్కొక్కళ్ళు అలా తరించిపోతారు. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి వెనక ఎప్పుడూ ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన సన్యాసి. ఒకప్పుడు స్వామివారికి మలేరియా వచ్చింది, జ్వరం వచ్చి ఒళ్ళు ఊగిపోతుండేది. ఆయన వచ్చిన వైద్యుడితో కూడా సంస్కృతంలోనే మాట్లాడే ఔషధం పుచ్చుకునేవాడు. ఎవరు ముట్టుకుంటారు? ఈయన శుశ్రూష చేస్తుండేవాడు. అలా శుశ్రూష చేస్తుండగా స్వామివారికి తగ్గిపోయింది, తిరుమల బయలుదేరి వెళ్ళారు. ఆయన అంతా కాలినడకే తిరుమల వెళ్ళారు, ఈయన వెళ్ళాడు. స్వామివారు గుళ్ళోకి వెళ్తున్నారు, ఈయన బయట నించున్నాడు. స్వామివారు రమ్మనలేదు, ఆయన వెళ్ళలేదు. మిగిలిన వాళ్ళు వెళ్ళారు. అందరితో కలిసి స్వామివారు వెళ్ళారు, స్వామికి నమస్కారం చేశారు, వెనక్కి వచ్చేసారు. బయటికి వచ్చేసారు. బయటికి వచ్చేసిన తర్వాత ఎవరో అడిగారు, మీరు వెళ్ళలేదే అని అడిగారు. ఇదిగో నా బాలాజీ అన్నాడు మహాస్వామిని చూపించి. లోపల ఉండడం ఏమిటి? నాకు నా గురువే దైవం, ఆయనే నాకు వెంకటేశ్వరుడు, నేను ఆయనతో లేనిది ఎప్పుడు? నా గురువు వెంకటేశ్వర దర్శనానికి వెడుతున్నారు, నేను కూడా తగుదునమ్మా అని వెనకాతలు వెళ్ళి ఆయనకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంకొక 10 అంగుళాలు వ్యవధానం ఉంటే గురువుగారు సంతోషంగా నించుంటారు. నాకు నా బాలాజీ ఆయనే, ఆయనకి బాలాజీ ఆయనేమో. అసలు ఆ భావన పవిత్రతకి హద్దెక్కడుందండి? కాబట్టి సంప్రీతు చేసే భారద్వాజున్. కాబట్టి ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ద్రోణుడికి అర్జునుని యందు పక్షపాతం అన్న మాట అన్వయం అవుతుందా ఈ పద్యం విన్న తర్వాత? అర్జునుడి మీద ద్రోణాచార్యుల వారికి పక్షపాతం ఉందండి, అందుకని ఆయన కొన్ని పాఠాలు ఆయనకి ఎక్కువ చెప్పాడు, ఆయనంటే ఆయనకి ప్రీతి అనడానికి బలమైన కారణము ఏదైనా భారతంలో చూపించే అవకాశం ఉంటుందా? అశాస్త్రీయమైన కారణం ఉందా? ఉండదు. ఒక శిష్యుడు ఏ కారణముల చేత గురువు యొక్క ప్రీతికి కారణమవుతాడో అవే కారణములు అర్జునుని యందు కూడా అన్వయమయ్యాయి. కాబట్టి ద్రోణునికి పక్షపాతమును ఆపాదించడానికి వీలు లేదు. అటువంటి ద్రోణుడు అందరినీ కూర్చోపెట్టి పాఠం చెప్పాడు. అందరయందు విద్యోపదేశము తుల్యమైనను
ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున దండితారి నరుండిలం. పాఠం చెప్పినప్పుడు వర్షం ఎలా పడుతుందో అలాగే అందరినీ కూర్చోపెట్టి ఒకలాగే పాఠం చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఏం చేస్తూ ఉండేవాడు? ఉత్తమోత్తముడయ్యే విద్యా పరిశ్రమ కౌశలంబున, గురువుగారు ఏది చెప్పారో దాన్ని నిరంతరం సాధన చేస్తుండేవాడు. ఆ సాధనలో ఎక్కడ వెనకబడేవాడు కాడు. గురువుగారు చెప్పారు, ఒడిసి పట్టుకునేవాడు. దాన్ని పట్టుకుని సాధన చేసి గురువుగారు పిలిచి అడిగినప్పుడు పొంగిపోవాలి. అబ్బా ఎంత బాగా పట్టుకున్నాడు రా అని చెప్పింది అన్ననాడు కదా, గురువుకి సంతోషం. ఎంత బాగా పట్టుకున్నాడు అని మురిసిపోయేటట్టుగా సాధన చేస్తానని గురుప్రీతి, ఈశ్వర ప్రీతి, అంతే. అందుకని సాధన చేశాడు. ఆ విద్యా కౌశలము అంటే దర్భని ఎంత నేర్పుగా కోస్తారో, దర్భని పీకేయకూడదు, కోసి వదిలిపెట్టాలి. కోసి వదిలిపెడితే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలా చక్కగా నైపుణ్యంతో శ్రద్ధతో ఆ విద్యని అభ్యాసం చేసేవాడు. ఆ అభ్యాసము చేత అంత గొప్పవాడయ్యాడు. అది అర్జునుడు ద్రోణుడికి ప్రీతి పాత్రమవడానికి కారణమైంది. అశ్వత్థామ గమనిస్తున్నాడు. అర్జునుడు విలువిద్యలో రాను రాను మేటిగా మారుతున్నాడు. తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు సహజంగా తనకి గురువు అయినప్పటికీ అర్జునుని యందు ప్రీతిని ఎక్కువ చూపిస్తున్నాడు. చూపిస్తే ఏమవుతుంది? నాన్నగారి దగ్గర ఉన్నంత అస్త్ర సంపద లోకంలో ఎక్కడా లేదు. ప్రపంచంలో ఉన్న రాజులందరూ ఆయన దగ్గరికే వెడతారు. అటువంటప్పుడు మరి ఇంత ప్రీతి పొందుతున్నాడు కదా, ఈ అర్జునుడికి అన్నీ చెప్పేసి తనకి చెప్పకపోతే అంటే, మీరు ఇందులో ఒక్క మాట ఆలోచించండి. ద్రోణాచార్యుల వారి యొక్క శీల వైభవం ఎంత గొప్పది. కన్న కొడుకు కూడా బెంగబెట్టుకోవలసింది ఆ విషయంలో. అర్హత కలిగిన శిష్యుడికి ఇచ్చింది కన్న కొడుకు కదా అని ఇవ్వడు. అంటే పక్షపాతం ఉన్నవాడా లేనివాడా? అది ద్రోణుడంటే. అటువంటి గురువు భారతదేశంలో, అటువంటి మహానుభావుడు ఆయన.